ఈ నడమ చిట్చాట్ అనే చిల్లర పంచాలు పుట్టింది. మంత్రులైనా ముఖ్యమంత్రులైనా మైకు ముంగడికొచ్చి మాట్లాడేంత ధైర్యం లేక ఉత్తగానే ఉద్దర మాటలు మాట్లాడటానికి ముద్దు పేరు చిట్చాట్ అని పెట్టి చిల్లర చేస్తున్నారు. ఈ మధ్య మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుకుంటా కేసీఆర్ ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేసిండు, అందుకే ఎస్ఎల్బీసీ స్వరంగం కూలి 8 మంది సచ్చిందని తాడు బొంగరం లేని మాటలు మాట్లాడిందట. అగో దాని మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు గట్టి కౌంటరే ఇచ్చిండు. క్షుద్ర పూజల్ని నమ్మినా ఆచరించినా అవి ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసినా అది నేరం. ఒక మంత్రి స్థాయిలో ఉండి క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పి చెప్పడం, ప్రజల్ని నమ్మించే పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేరస్తుడే. ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఆయనకు మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా లేదు. అర్హత ఎక్కడిది సారు? రాష్ట్ర మంత్రి అంటే మాట్లాడే ప్రతి మాటకి ఉండాలి, అందరూ గౌరవించేటట్టు ఉండాలి. గాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలెట్లున్నాయి సారు? అన్ని బట్టగాల్చి మీదేసే మాటలేనాయే. ఎప్పుడో 100 ఏళ్ల కింది నుంచి మంత్రాలకు చింతకాయలు రాలేరా బాబు అని పెద్దోళ్ళు చెప్తే మంత్రి గారేమో క్షుద్ర పూజలు అనబట్టే, ఆధారం లేకుంటే ఆరోపణలు చేస్తే మంత్రి పదవిలో ఉండేటానికి అర్హత ఎక్కడిది పాడెక్కడిది అని అంటున్నారు తెలంగాణ జనాలు. గతంలో మనం చూసినాం, మనం నెల 2 నెలలకు ఒక వార్త వినేది. గతంలో ఈ క్షుద్ర పూజలు చేసిరన్న వాళ్ళను ఊరంతా కలిసి చంపేసిరని రకరకాలుగా. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇవాళ అటువంటి జరిగినాయి అని తెలిస్తే మంత్రిగా అదేందో బయట పెట్టడం నీ బాధ్యత లేదు. అవి ఉన్నాయి, దానివల్లనే అక్కడ ఏదో జరిగింది అని కనుక నువ్వు చెప్పింది ఏదైతే ఉందో ఇది పూర్తిగా శిక్షార్హమైన నేరము. అగో అందుకే జైలుకు పోవాలని అంటున్నాడు మాజీ మంత్రి గారు. మరి లేకుంటేంది? మంత్రాల పేరుతోని క్షుద్ర పూజల పేరుతోని ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. సర్కార్ల మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ఆలోచన జనంలో లేకుండా చేయాలి, జనాన్ని ప్రగతి పదంలో నడిపియాలి. అట్లా కాకుంటే ఇట్లా మాట్లాడితే శిక్షించక తప్పదట. జగదీష్ రెడ్డి వకీల్ సాబు చదువు చదివింది కాబట్టి జైలుకు పోవాల్సిందే అంటున్నాడు. అందుకే గట్టి హెచ్చరికలు చేసిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటాడా, ఎటువంటివి లేవు క్షుద్ర పూజలు ఉండవు అని చెప్పి చెప్తాడా, లేదా మంత్రివర్గం నుంచి తీసేస్తారా ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలి. లేకుంటే చట్టం ప్రకారం ఎసొంటి పని చేయాలనో అది చేస్తామంటున్నాడు. మరి చూడాలే ఇద్దరు నల్గొండ లీడర్ల పంచాది ఏం దాకా పోతుందో.